ఎవరు 80% సప్లై చేస్తున్నా కూడా వాళ్ళని వదలడం జరగదు, ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ గాంజా సప్లై పైన ఎవరైనా వాళ్ళ దగ్గర సప్లై చేస్తున్నట్టుగా తెలిసిన, ఎవరైనా కన్జ్యూమ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నా, ఈవెన్ కన్జ్యూమర్స్ దొరికినా కూడా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళకి ఎవరు ఇచ్చారన్నది కూడా కనుక్కుంటున్నాము. ఆ రకంగా కూడా వీఆర్ మూవింగ్ అవుట్. సో అట్లా కూడా చూస్తున్నాము. ఇలాగా ఎవరైనా పెద్ద దొరికితే వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళ నుంచి కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎవరు ఇచ్చేస్తున్నారు అన్నది ఆ నెట్వర్క్ని కూడా మేమంతా తీయడానికి చూస్తున్నాము. సో బోత్ వేస్లో వర్కౌట్ చేస్తున్నాము. గాంజా పైన సీరియస్గా సిటీ పోలీస్ వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ మెనేస్ త్వరలో తగ్గుతుందని చెప్పి చెప్తున్నాను. సో టోటల్ వర్త్ అరౌండ్ ఇదంతా తీసుకుంటే అరౌండ్ 50 lakhs అన్నట్టు వస్తుంది. ఇదంతా టోటల్ ఇది 114 kgs అంటే అరౌండ్ 57 ఒక్కొక్క ప్యాకెట్ అరౌండ్ 2 kgs ఉంటుంది. ఇది వీళ్ళు సీల్ చేసుకున్న దాన్ని. సో అరౌండ్ 56-57 ప్యాకెట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఇది 114 kgsగా ఇది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, క్యాష్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇట్లాగే ఈ చైన్ అంతా కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇంకా ఫర్దర్ తెలుసుకుంటే వీళ్ళల్లో ఉండే ఈ ప్రకాష్ కానీ, మోహన్ రావు కానీ, వాళ్ళు ఈవెన్ దే సప్లై టు అదర్ స్టేట్స్ ఆల్సో. ఈ మోహన్ రావు ఈవెన్ బెంగళూరుకి కూడా పంపిస్తూ ఉంటాడు అక్కడ వస్తే. సో అందుకోసమే ఆ పండించే ఏరియా దగ్గరికి ఒకళ్ళు వెళ్తారు, అక్కడి నుంచి అంటే అది మోస్ట్ ఇంటీరియర్, అది కొంచెం మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కూడా. సో ఆ ఏరియా నుంచి ఈ కొంచెం ప్లెయిన్ ఏరియా మన అంటే అటు వైజాగ్లో అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంటారు ఇప్పుడు, అక్కడ నర్సీపట్నం అక్కడ తేయడానికి కొంతమంది సహకరిస్తారు. అక్కడికి వెళ్ళి మధ్యలో పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొస్తారు. సో అక్కడికి వెళ్ళి ఈవెన్ వీళ్ళు బెంగళూరుకి ఇస్తున్నట్టు తెలుస్తుంది. అట్లానే తమిళనాడు, తిరుపతి, ప్రకాష్ అన్న పర్సన్ తమిళనాడు, తిరుపతికి కూడా సప్లై చేస్తూ ఉంటారు. సో ఇదంతా బేసికల్గా ఏంటంటే ఈజీ మనీ కోసం. సో బికాస్ క్విక్ రిటర్న్స్ ఉంటున్నాయి. మీరు చూస్తున్నారు 1500 పండించిన వాటి దగ్గర ఉంటే 5000 ఏమో నెక్స్ట్ లెవెల్ పెట్టడం దగ్గరికి వస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ అతని దగ్గర ఏమో 7,000-10,000, ఇక్కడ ఫైనల్ వచ్చేటప్పటికి 15,000 అవుతుంది. ఈవెన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి 500 రూపాయలకి 100 grams అట్లా చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయి. సో అట్లాగా అవడం జరుగుతుంది. సో ఈ రకంగా వీళ్ళని పట్టుకున్నాము. వీళ్ళ నుంచి ఫర్దర్ ఇంకా ఎవరు పెట్లర్స్ అన్నది, మన హైదరాబాద్లో నెట్వర్క్ ఏంటన్నది కూడా ఫర్దర్ అది తెలుసుకుంటాము. పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ అన్ని కూడా చేసి. సార్ వీరు ఎంతకాలంగా చేస్తున్నారు, అంటే ఎవరికి వీళ్ళు సరఫరా చేశారు, తర్వాత వీరు పైన అరెస్ట్ వారెంట్ పెండింగ్? అరెస్ట్ వారెంట్ పెండింగ్ అన్నది అయితే ప్రస్తుతం తెలియదు. బికాజ్ ఈ కేసెస్ ఏ స్టేజ్లో ఉన్నాయో దాన్ని బట్టి అరెస్ట్ వారెంట్ ఉందా లేదా, ఎన్బిడబ్ల్యూ కానీ ఏమైనా ఉందా, వీళ్ళు రెగ్యులర్ కోర్ట్ అటెండ్ అవుతున్నారా లేదా తెలియదు. కానీ ఇందులో 4 members పైన ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. మెయిన్ పర్సన్స్ అందరి పైన ఎవరైతే గాంజా అక్కడి నుంచి తీసుకొస్తారో అది అనేది. ఎంత కాలంగా అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు మోహన్ రావు 2016గా చేస్తున్నాడు, ఈ గోవింద్ ఏమో 2019గా చేస్తున్నాడు, అలాగే ప్రకాష్ 2021 నుంచి చేస్తున్నాడు. డిఫరెంట్ అంటే వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో అది మన దగ్గరికి అయితే లాస్ట్ 1-2 monthsగా తేవడం ట్రై చేస్తున్నారు. మనకి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ రావడంతో పట్టుకోవడం జరిగింది. అంటే లోకల్ ఎవరికి వాళ్ళ ఫోన్స్ అవి చూస్తున్నాము. సో దాని ప్రకారం ఫర్దర్ తెలుస్తుంది. అందుకనే అన్నగా పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ లోకల్ ఎవరు చేస్తున్నారు ఏంటి. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఒక పేరు చెప్పినా ఆ పేరు కన్ఫర్మ్గా వాళ్ళే ఉంటారని గ్యారంటీ లేదు. వీళ్ళు వేరే ఏదో పేరుతో పెట్టుకుని ఇచ్చేయచ్చు. సో ఈ చైన్ నెట్వర్క్లో ఎట్లా ఉంటుందంటే, ఈ ఇమీడియట్ సపోజ్ ఇందులో ఈ గంగాధర్ అన్న వాళ్ళు ఉన్నారు లాస్ట్లో, ఆ గంగాధర్ అన్న వాళ్ళకి రమణ ఒక్కడే తెలుస్తాడు తప్పితే పైన దుర్గాహరి ప్రసాద్ వాళ్ళు ఇట్లాగా కొన్నిసార్లు అందరూ కలిపి ఇవ్వాలనుకున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కూడా సెలెక్టివ్గా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు అందరూ కలిపి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి బిజినెస్ పరంగా పెంచాలని అందుకని అందరు రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ గంజాయి అంటే ఒడిస్సా, తర్వాత ఆంధ్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కానీ ఆంధ్ర పోలీసులకు ఎన్నోసార్లు కూడా మీరు వినిపించారు, అసలు గంజాయి కట్ట నుంచి తరలిస్తున్నారు, వాటిపైన అరికట్టడానికి మీరు మళ్ళీ ప్రత్యేకంగా సమావేశం అంటే అది హయ్యర్ లెవెల్లో ఆలోచిస్తారు. సో ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో అందుకని వాళ్ళు కూడా ఫోకస్ చేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా దీనికి త్వరలో మంచి పరిష్కారం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను.